సరికి మనం చూస్తుంది ఏంటంటే పర్క్విజిట్స్ టాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. ఓకే, సో అందులో నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఏం చెప్తున్నాడమ్మా, యూసేజ్ ఆఫ్ మూవబుల్ అసెట్స్. యూసేజ్ ఆఫ్ మూవబుల్ అసెట్స్ అంటే మూవబుల్ అసెట్స్ అంటే ఏంటమ్మా, అదర్ దాన్ ఇమ్మూవబుల్, అంతే కదా, రైట్. సో మూవబుల్ అసెట్స్ ని కనుక మనం ఏం చేసామంట, యూజ్ చేసుకోవడానికి ఇచ్చామంట. మనం ఫర్నిచర్ ని రెంట్ ఫ్రీ అకామిడేషన్ లో ఫర్నిచర్ ని ఇచ్చాం కదమ్మా, జస్ట్ వాడుకుని ఇచ్చేయడమే కదా అది, అంటే యూసేజ్ ఆఫ్ మూవబుల్ అసెట్ కదా అది కూడా, అవునా కదా. అక్కడ ఎంత వాల్యూ ట్యాక్స్ చేసామమ్మా, 10% ఆఫ్ ది ఒరిజినల్ కాస్ట్, అంతేనా, రైట్. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూద్దాం. If any movable asset provided by the employer is used by employee or any member of his household, ఎంత అంటాడమ్మా, 10% per annum of the actual cost, 10% per annum of the actual cost of such asset owned, or the amount of hire charges incurred by the employer for the asset hired as reduced by the amount paid or recovered from the employee shall be the value of the perquisite అంటున్నాడమ్మా. అక్కడ ఫర్నిచర్ కి ఏదైతే 10% ఆఫ్ ది ఒరిజినల్ కాస్ట్ అన్నాడా, ఇది కూడా మూవబుల్ అసెట్ అంటే ఇవన్నీ కూడా ఫర్నిచర్ ఐటమ్స్ లోకి మనం మాట్లాడుకోవచ్చు కదా. సో సేమ్ థింగ్ అక్కడితే ఇక్కడ కూడా తీసుకొచ్చాడు, అర్థమైందా. సో ఏదైనా ఒక వస్తువుని మనం వాడుకోవడానికి యూజ్ చేసుకోవడానికి ఇస్తే గనక దాని బెనిఫిట్ ఎంతకని తీసుకుంటాడమ్మా, 10% ఆఫ్ ది ఒరిజినల్ కాస్ట్. ఒకవేళ అది ఇఫ్ ఇట్ ఈస్ ఓన్డ్ బై ద ఎంప్లాయర్, ఇఫ్ ఇట్ ఈస్ హైర్డ్ బై ద ఎంప్లాయర్, హైర్ చార్జెస్ లెస్, అందులో చిన్న కలెక్ట్ చేస్తే మైనస్ చేస్తాం, మైనస్ చేసి మిగిలింది పర్క్విజిట్ కింద ట్యాక్స్ చేస్తాం, అంతే కదమ్మా. ఇజ్ ఇట్ ఒక స్టాండర్డ్ రూల్ కింద గుర్తుపెట్టుకోగలరా 10% ఆఫ్ ది ఒరిజినల్ కాస్ట్ అనేది, ఎస్ ఆర్ నో, రైట్. సో మనకి 10% ఆఫ్ ది ఒరిజినల్ కాస్ట్ ఎక్కడెక్కడ వచ్చింది చెప్పండి, ఇప్పటికి 3 సార్లు రిపీట్ అయింది అది. ఏంటమ్మా, ఫర్నిచర్, ఇప్పుడే మాట్లాడుకున్నాం కాబట్టి. ఓకే, ఇంకొకటి అమ్మా, కార్ ఓన్డ్ బై ఎంప్లాయర్ అనుకుంటే కనుక అప్పుడు మనం ఏమన్నామమ్మా, అక్కడ కూడా వేర్ అండ్ టైర్ ఛార్జెస్ అన్నారా. వేర్ అండ్ టైర్ ఛార్జెస్ అంటే ఏం చెప్పారు, 10% ఆఫ్ ది ఒరిజినల్ కాస్ట్. ఇక్కడ కూడా ఏమంటున్నారు, యూసేజ్ ఆఫ్ ది మూవబుల్ అసెట్స్ అని చెప్పేసి అని అన్నారు. మూవబుల్ అసెట్స్ ని వాడుకోవడానికి ఇవ్వడం, అక్కడ కార్ ను కూడా ఏం చేశారమ్మా, వాడుకోవడానికి ఇచ్చారు కదా. కార్ ఏమో మీకు ఫ్రీగా ఇచ్చేసారా, కార్ జస్ట్ వాడుకోవడానికి ఇచ్చారు, అంతేనా. అలాగే ఫర్నిచర్ కూడా ఏం చేశారు, వాడుకోవడానికి ఇచ్చారు. అంటే అలా అక్కడ ఎక్కడైనా సరే మూవబుల్ అసెట్స్ ని మీకు యూజ్ చేసుకోవడానికి ఇచ్చిన ప్రతిసారి ఏం యూజ్ చేశారు, 10% ఆఫ్ ది ఒరిజినల్ కాస్ట్ అనేది మీకు ట్యాక్స్ చేస్తాము, వాల్యూ ఆఫ్ ది పర్క్విజిట్ కింద క్యాలిక్యులేట్ చేస్తామని అన్నారు, అర్థమైందా. సో ఇప్పటి వరకు స్టాండర్డ్ గా మనం ఒక రూల్ కింద మనం మాట్లాడుకోవాలంటే 3 times మనకి ఇది రిపీట్ అయిందని చెప్పేసి మనం అనుకోవచ్చు, అర్థమైందా. సో ఒకవేళ ఎగ్జామ్ లో కనుక ఈ పర్టికులర్ ప్రొవిజన్ గుర్తు లేకపోయినా మనం అనుకున్న ఈ కామన్ థింగ్ గుర్తు రావాలమ్మా, అర్థమైందా. అక్కడ యూజ్ చేసుకోవడానికి ఇచ్చాడు అన్నాడు, మూవబుల్ అసెట్ అన్నాడు, అంతే. వెంటనే మనకి ఎంత రావాలి, గుర్తు రావాలి, ఏం గుర్తు రావాలి, 10% ఆఫ్ ది ఒరిజినల్ కాస్ట్ అనేది గుర్తొచ్చేయాలి, అర్థమైందా. ఎందుకంటే సోఫార్ ఎక్కడెక్కడైతే కవర్ అయిందో అక్కడ ప్రతి చోట మనకి ఇదే ఉంది కదా, అవునా కదా, ఎస్ ఆర్ నో. ఇక్కడ స్టార్ మార్క్ వేసుకోండమ్మా. హౌఎవర్ ద యూసేజ్ ఆఫ్ ది ల్యాప్టాప్స్ అండ్ కంప్యూటర్స్ ఆర్ ఎగ్జామ్డ్ ఫ్రమ్ ది పర్క్విజిట్స్ వాల్యుయేషన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఎంప్లాయీ అని చెప్పేసి అంటున్నారు. ఏంటంటే ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ ఇస్తే గనక ఆ రెండు కూడా యూజ్ చేసుకోవడానికి ఇచ్చినా సరే దాని మీద ఏమేయారంటమ్మా, ట్యాక్స్ చేయరు అని చెప్పేసి అని అంటున్నాడు అంట, అర్థమైందా. ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ ఊరుకునేస్తారమ్మా, ఏం చేస్తారు, వర్క్ చేయించుకోవడానికే కదా. ఎన్నా అంటే ఎంప్లాయర్ ఏం చేస్తాడు, ల్యాప్టాప్ పట్టుకెళ్ళి ఒక ఇంటికి పని చెయ్యి అని చెప్పేసి అని అంటాడంట, సార్ నో. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఎగ్జామ్షన్ ఇచ్చారమ్మా. ఓకే, రైట్. మోటార్ కార్స్ కూడా ఇక్కడ కవర్ అవుతుందా, మోటార్ కార్ కూడా ఇక్కడ కవర్ అవుతుందా. యూసేజ్ ఆఫ్ ది మోటార్ కార్ అనే సపరేట్ ప్రొవిజన్ ఉంది కాబట్టి ఈ రూల్లో అప్లికబుల్ కాదమ్మా, అర్థమైందా. ఎస్ ఆర్ నో, ఆల్రెడీ మాట్లాడుకున్నా యూసేజ్ ఆఫ్ ది మోటార్ కార్ గురించి, ఎస్ ఆర్ నో, రైట్.
It may be noted that motor cars provided by employer to his employee cannot be classified as a movable asset for the purpose of this rule. ఈ రూల్ ప్రకారం కవర్ అవ్వదమ్మా. రూల్ 377 లోకి కవర్ అవుతుందంటే కవర్ అవుతుంది, ఎందుకంటే దానికి సపరేట్ గా యూసేజ్ ఆఫ్ ది మోటార్ కార్ అనే సపరేట్ గా మనకి రూల్ ఉంది. అవునా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ మా యూసేజ్ ఆఫ్ ది మూవబుల్ అసెట్ ఇస్తే ఏం చేస్తారు? 10% ఆఫ్ ది ఒరిజినల్ కాస్ట్ ని, అది ఒకవేళ ఓన్డ్ బై ఎంప్లాయర్ అనుకుంటే డైరెక్ట్ గా 10% ఆఫ్ ది ఒరిజినల్ కాస్ట్ ని యాడ్ చేసేస్తాం. ఏ వాల్యూ కింద? పర్క్విజిట్ వాల్యూ కింద. ఇది స్టాండర్డ్ రూల్ కింద గుర్తుంటది కదమ్మా. రైట్. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ అసెట్స్. ఏంటమ్మా అది? ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ అసెట్స్. ట్రాన్స్ఫర్ అంటే అమ్మేయడమే కదమ్మా. వాడుకోవడానికి ఇవ్వడమా? వాడుకోవడానికి ఇవ్వడం అయిపోయిందా? ఎస్ ఆర్ నో? అంటే హౌస్ కి సంబంధించిన దాంట్లో ఫర్నిచర్ వాడుకోవడానికి ఇచ్చాం, తర్వాత మోటార్ కార్ ఇచ్చాం, తర్వాత ఇక్కడ అదర్ దాన్ దోస్ మూవబుల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి రూల్ మాట్లాడుకోం. అందులో ఎక్స్క్లూడ్ అయ్యే ఐటమ్స్ ఏమున్నాయి? ల్యాప్టాప్స్ అండ్ కంప్యూటర్స్. ఎక్కడైనా సరే ఎగ్జామ్ లో ల్యాప్టాప్స్ అండ్ కంప్యూటర్స్ అనేవి ఇచ్చాడని చెప్పేసి అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఎక్సెప్షనల్ కేసులోకి గుర్తు రావాలి. ఓకేనా? రైట్. ఇలా ఇది ట్రాన్స్ఫర్ అంటున్నాడు. ట్రాన్స్ఫర్ అంటే నాట్ ఫర్ యూసేజ్ పర్పస్. కంప్లీట్ గా మీకు ఓనర్షిప్ ఇచ్చాడు. అవునా? సో ఇక్కడ మనకి అసెట్స్ అంటే ఇక్కడ ఏ అసెట్స్ అంటున్నాడమ్మా? మూవబుల్ అసెట్స్. మూవబుల్ అసెట్స్ ని కనుక మీకు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఇప్పుడు ఇందులో పర్క్విజిట్ ఏముంటుంది చెప్పండి? మూవబుల్ అసెట్స్ ని మీకు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అప్పుడు అందులో పర్క్విజిట్ ఏముంటది? వాల్యూ ఆఫ్ ది అసెట్ ఉంటుంది కదా. వాల్యూ ఆఫ్ ది అసెట్ ఉంటుందా ఉండదమ్మా? ఎస్ ఆర్ నో? మనకి వాల్యూ ఆఫ్ ది అసెట్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ ఆఫ్ ది అసెట్ ని మనం ఏం చేస్తున్నాం? మీకు ఏదర్ ఫ్రీగా ఇస్తాము, లేదా సమ్ వాల్యూ అనేది మీ దగ్గర కలెక్ట్ చేసేస్తాం. వాల్యూ అనేది కలెక్ట్ చేసేస్తున్నాం అంటే కనుక ఆ వాల్యూ మైనస్ చేసుకో. ఫ్రీగా ఇస్తున్నాం అంటే ఇక్కడ దీని వాల్యూ ఎలాగైతే కడతామో ఆ వాల్యూని ట్యాక్స్ చేయాలి. అంతేనా? ఎస్ ఆర్ నో? రైట్. సో ఒక విషయం చెప్పండి, మీ బుక్స్ లో ఎంతైతే వాల్యూ కనిపిస్తుందో ఆ అసెట్ కి ఆ వాల్యూ తీసుకోవాలా, లేకపోతే వేరే వాల్యూ తీసుకుంటారు? అంటే వాట్ ఈస్ ద వాల్యూ అంటే వాల్యుయేషన్ రూల్స్ కదమ్మా ఇక్కడ. అంతేనా? సో 10 ఏళ్ల క్రితం మీరు ఒక ల్యాప్టాప్ కొన్నారు 10 years బ్యాక్. ఇప్పటికి అది మీ బుక్స్ లో డిప్రిషియేట్ అవుతుందా కదా? సమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ లో మీ అసెట్ డిప్రిషియేట్ చేస్తారా చేయరా? చేస్తారు. ఆ ల్యాప్టాప్ ని 10 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఆ ల్యాప్టాప్ ని ఎంప్లాయీకి నువ్వు ఉంచేసుకో అని చెప్పేసి ఇచ్చేసాడు ఎంప్లాయర్. స్టిల్ ఇట్ హ్యాస్ ఎ వాల్యూ ఆర్ నాట్? దానికి ఇంకా వాల్యూ ఉంటుందా ఉండదా? మీ బుక్స్ లో వాల్యూ ఉంటుందా? సపోజ్ 10% రేట్ చొప్పున డిప్రిషియేట్ చేసుకుంటే వెళ్ళారు అనుకుందాం. 10 years కి ఏమైపోతుందమ్మా? డిప్రిసియేషన్ ఏమవుద్ది? 0 అయిపోతుందా? వాల్యూ 0 అయిపోతుందా? సో ఇప్పుడు ఆ వాల్యూని ఆ వాల్యూ అంటే 0 వాల్యూ ఉన్న మీ బుక్స్ లో ఉన్న అసెట్ ని నేను మీకు గనక ఎంప్లాయీస్ కి, మీరు నా ఎంప్లాయీస్ అనుకోండి, మీకు ఇచ్చేసాను అనుకోమ్మా. ఇప్పుడు ఇస్ ఇట్ టాక్సబుల్? చేస్తే టాక్సబుల్లే. కాకపోతే వాల్యూ ఎంత అంటే మీ బుక్స్ లో మీరు రికార్డ్ చేసిన వాల్యూని వాల్యూ కింద ఎప్పటికీ రికగ్నైజ్ చేయడం. అర్థమవుతుందా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో వీడు చెప్పిందే రూల్. అర్థమైందా? సార్ మాకు అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో చెప్పారు, లేకపోతే వేరే సబ్జెక్ట్ లో చెప్పారు, కంపెనీస్ యాక్ట్ లో చెప్పారంటే అక్కడ చదువుకో ఇక్కడ చదువుకో అని చెప్తాడు. అర్థమైందా? సో వీడు ఏం చెప్తే అది వినాలి. ఓకే, వీడంటే ట్యాక్స్ చెప్పేవాడు కాదమ్మా. ఎవరు? యాక్ట్ ఏం చెప్తే అది వినాలి. ఓకే, ఎలా చెప్తే అలా చదవాలి. ఓకే, వాళ్ళు ఎలా అప్లై చేయమంటే అలా అప్లై చేయాలి. అర్థమైందా? సో వాట్ వీ నీడ్ టు కన్సిడర్, మనకి ఎంతవరకు స్కోప్ ఉంటుంది సార్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ అ లా మేకర్స్ ఇంటెన్షన్ ఇంటర్ప్రిట్ చేయడానికి మనకు స్కోప్ ఉంటుందమ్మా. అంతే తప్ప అక్కడ ఉన్న చదవడం తప్ప కొత్తగా తీసుకొచ్చి చెప్పకూడదా? చెప్పడానికి స్కోప్ ఉండదమ్మా. అర్థమైందా? జస్ట్ ఇంటర్ప్రిటేషన్ లా మేకర్స్ ఇంటెన్షన్ ని నేను చదవాలి. అర్థమైందమ్మా? సో ఐ కెనాట్ చేంజ్ అలా. నేనే కదా, మీరే కూడా మార్చలేరు. ఎవరు మార్చగలరు? ఓన్లీ పార్లమెంట్, రాజ్యసభ, ప్రెసిడెంట్ అప్రూవల్. ఈ 3 ఉంటేనే ఏదైనా యాక్ట్ లో అమెండ్మెంట్ కానీ యాక్ట్ చేంజ్ చేయకూడదని జరుగుతుందమ్మా. ఓకేనా?
రైట్. అది జరగాలంటే ఏం చేయాలి? మన దగ్గర కనీసం ఓ 300 మంది ఎంపీలు ఉండాలి. ఓకే. సో అది జరుగుతుందా? ఇప్పుడు అది జరిగిన విషయం. ఇప్పుడు మార్చాలని ఆలోచించకండి, ఉన్నది చదువుకోండి. అర్థమైందమ్మా? రైట్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ అసెట్స్. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ వీడు ఎలా చెప్తే అదే చదవాలి. అర్థమైందా? ఎందుకంటే సార్ వీడు డిప్రిసియేషన్ ఏంటి సార్ ఎలా చేశాడు? ఇలా కూడా క్యాలిక్యులేట్ చేస్తారా? అసలు ఇలాగే క్యాలిక్యులేట్ చేస్తారా? ఎంత పెద్ద తప్పు. అకౌంట్స్ ప్రకారం ఇప్పటి వరకు నేను సోఫార్ ఛానల్ అకౌంట్స్ ఫీల్డ్ లో ఉన్నాను, ఎప్పుడు కూడా చూడలేదు, చేయలేదు అని చెప్పేసి నాకు చెప్పకండి. అర్థమవుతుందమ్మా? వాడు ఎలా చెప్తే అలా చెప్తున్నాను అంతే. ఇట్ ఈస్ నాట్ మై ఏంటది, ఇట్ ఈస్ నాట్ మై క్రియేషన్. ఓకే రైట్. ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడుకుందాం. అర్థమైందా? క్లియర్? If the employer transfers any movable assets directly or indirectly to the employee or any member of his household, the amount of perquisite in respect of such assets shall be determined as follows. ఎలా చేస్తారంటమ్మా? ఫస్ట్ మోటార్ కార్ కి ఒకలాగా, కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే ఒకలాగా, అదర్ అసెట్స్ అయితే ఒకలాగా. ఈ మూడింటిని కామన్ థింగ్ ఏంటి? ఇవన్నీ కూడా మూవబుల్ అసెట్స్. ఈ మూడు ఏంటమ్మా? మూవబుల్ అసెట్స్. ఓకేనా? సో మోటార్ కార్ అయితే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎలా తీసుకోమంటున్నాడమ్మా? 20%. కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే 50%. అదర్ అసెట్స్ అయితే 10%. ఎందుకు సార్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇచ్చాడు? ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ కనుక్కోవాలంటే మనం ఏం చేసుకుంటూ రావాలి? ఒరిజినల్ కాస్ట్ ఎప్పుడైతే కొన్నామో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేసుకుంటూ రావాలి? డిప్రిసియేషన్ తీసుకుంటా రావాలమ్మా. అంతేనా? ఎస్ సార్ నో? డిప్రిసియేషన్ తీసేస్తే ఈ రోజుకి యాక్చువల్ వాల్యూ అనేది తెలుస్తుంది వీడి ప్రకారం. అంతేనా? సో ఆ వాల్యూయే మీకు పర్క్విజిట్ కింద తీసుకుంటారంట. ఇది ఎక్కడ చెప్పారు? రూల్ 378. ఓకే. ఇక్కడ మోటార్ కార్స్ అయితే కనుక ఏ మెథడ్ వాడమంటున్నాడమ్మా? WDV మెథడ్ వాడమంటున్నాడు. కంప్యూటర్స్ అండ్ గ్యాడ్జెట్స్ అనుకుంటే కనుక ఇక్కడ కూడా WDV మెథడ్ వాడమంటున్నాడు. ఎనీ అదర్ అసెట్స్ అయితే కనుక ఇక్కడ ఏమంటున్నాడమ్మా? స్ట్రైట్ లైన్ మెథడ్ వాడమంటున్నాడు డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. ఓకే. ఇది బుక్స్ లో రికార్డ్ చేసుకోవడానిక ఎంప్లాయర్ తన బుక్స్ లో అసెట్ ని ఏ వాల్యూకి రికార్డ్ చేయాలని దాని గురించి మాట్లాడుతున్నామా? మరి దేని గురించి మాట్లాడుతున్నాం? ఎంప్లాయీ చేతుల్లో పర్క్విజిట్ కింద ఎంత ట్యాక్స్ అవ్వాలి అనే దాని గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. అర్థమైందా? వాట్ ఈస్ ద పర్క్విజిట్ వాల్యూ, వాట్ ఈస్ ద బెనిఫిట్ వాల్యూ టు ద ఎంప్లాయీ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ట్యాక్స్. ఇప్పుడు శాలరీ డిసైడ్ అయితేనే కదమ్మా ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవ్వాలంటే ఇక్కడ ఎంప్లాయీకి శాలరీ డిసైడ్ అవ్వాలి. శాలరీ డిసైడ్ అవ్వాలంటే విత్ రెస్పెక్ట్ టు పర్క్విజిట్స్ యొక్క బెనిఫిట్స్ యొక్క అన్ని పర్క్విజిట్స్ యొక్క వాల్యూ అనేది అసైన్ అవ్వాలి. ఆ వాల్యూని మనం ట్యాక్స్ చేయాలి. ఆ వాల్యూ అనేది అరైవ్ అయ్యేటప్పుడు మనం చేస్తుంది ఏంటంటే ఇక్కడ టు అరైవ్ అట్ ద వాల్యూ మనం ఏం చేయాలంటమ్మా? ఈ డిప్రిసియేషన్ మెథడ్స్ అనేవి ఫాలో అవ్వాలంట. కంప్యూటర్స్ కి అండ్ గ్యాడ్జెట్స్ కి ఎంత రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ తీసుకుంటారు? ఓకే. ఏ మెథడ్ వాడతారమ్మా? WDV మెథడ్. ఓకేనా? అదర్ అసెట్స్ అనుకుంటే కనుక, అదర్ అసెట్స్ అంటే ఏంటి? అదర్ దాన్ మోటార్ కార్ అండ్ అదర్ దాన్ కంప్యూటర్స్ అండ్ గ్యాడ్జెట్స్. మిగతా అన్ని ఏ అసెట్స్ అయినా సరే. సార్ మీకు రిఫ్రిజిరేటర్ ఉండిపోయిన రిఫ్రిజిరేటర్ ఇచ్చేస్తున్నారు సార్. అసలు ఆఫీస్ లో ఉన్న రిఫ్రిజిరేటర్ ఎంప్లాయీకి ఇచ్చేస్తున్నారు సార్. అప్పుడు 10% ఆఫ్ ది SLM. సార్ టీవీ సెట్ ఉంది తీసుకుంటారా? టీవీ సెట్ ఇచ్చేస్తున్నాడు. అప్పుడు టీవీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెటా కాదా? అదే క్వశ్చన్ అమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు? కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్. ఇక్కడైతే కనుక ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి? 50%. ఎంత? 50%. అర్థమైందా? రైట్. సో కాబట్టి ఇక్కడ మనం ఈ ప్రకారంగా మనం చేయాలంటమ్మా డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. ఓకే రైట్. సరే, డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అనేది చేసేటప్పుడు నార్మల్ గా ఎలా చేస్తారమ్మా? నార్మల్ గా ఎలా చేస్తారు? ఇప్పుడు సపోజ్ ఒక అసెట్ కి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి చూపించండి. ఒక ల్యాప్టాప్ ని నేను 2016 సెప్టెంబర్ 15 కొన్నానంటమ్మా. సెప్టెంబర్ 15, 2016లో నేను లక్ష రూపాయలకి నేను ల్యాప్టాప్ కొన్నానంటమ్మా. ఓకేనా? రైట్. ఇప్పటికి దాని వాల్యూ ఎంత? బేస్డ్ ఆన్ ఏ మెథడ్ వాడాలి? ఇక్కడ WDV మెథడ్ ప్రకారం డిప్రిషియేట్ చేసి మీరు నాకు వాల్యూ చెప్పాలి.
2016 చెప్పానా? రైట్. ఓ పని చేయండి, ఎక్కువ టైం పెట్టేస్తుంది. 2019 చేయండి. సెప్టెంబర్ 15, 2019 అన్నాను. ఇండియా అన్నాను. ఇండియా అనగానే ఫైనాన్షియల్ ఇయర్ ఎంత వస్తుంది? ఫైనాన్షియల్ ఇయర్ అనగానే ఏప్రిల్ టు మార్చ్ వస్తుంది. సో మీరు ఏవైతే చేశారో 18,307, 257, 254.25 ఇలా ఏదో వచ్చాయి కదమ్మా, అంతేనా? అటన్నిటిని తీసి అడ్డంగా కొట్టేయండి. ఎస్, మీరు విన్నది నేను అన్నది నిజం. ఓకే, రైట్. సో ఇదంతా కూడా టైం వేస్ట్ అవ్వరు, ఓకేనా? రైట్. సో నెంబర్ ఆఫ్ డేస్ తీసుకోవడం ఇవన్నీ కాదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కింద నోట్ రాశాడు, ది అబోవ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ షల్ బి చార్జ్డ్ ఫర్ ఈచ్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ యూసేజ్ అని అన్నాడు. అర్థమైందా? కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ యూసేజ్ అంటే సో జాగ్రత్తగా చూస్తే 15th సెప్టెంబర్ ఏం చెప్పానమ్మా? 2019, అంతేనా? సో 2020కి ఎన్ని ఇయర్స్ అవుతాయి? 1. 2021కి ఎన్ని ఇయర్స్ అవుతాయి? 2. ఓకే, 2022కి ఎన్ని ఇయర్స్ అవుతాయి? 3. అంతేనా? 3 15th సెప్టెంబర్ 2022 వస్తే 3 ఇయర్స్ అవుతాయి. అంటే ఎన్ని ఇయర్స్ కంప్లీటెడ్? ఎన్ని ఇయర్స్ కంప్లీటెడ్ అమ్మా? సో ఓన్లీ 2 ఇయర్స్ కంప్లీటెడ్ కింద తీసుకోవాలి. అర్థమైందా? సో ఇప్పుడు 1 lakh మీద ఫస్ట్ ఎన్నిసార్లు డిప్రిసియేషన్ అప్లై చేయాలి? ఓన్లీ 2 times. ఓన్లీ 2 times. సో ఫస్ట్ ఎంత మా 50% అంటే ఎంత? 50,000 తీసేస్తే 50,000. ఏ మెథడ్ వాడాలి మనం? WDV మెథడ్ వాడాలి. WDV మెథడ్ లో మళ్ళీ 50% దేని మీద అప్లై చేయాలి? మళ్ళీ ఒరిజినల్ కాస్ట్ మీద అప్లై చేస్తామా? లేదు. WDV రిటర్న్ డౌన్ వాల్యూ ఎంత? 50,000. ఇక్కడ ఎంతమ్మా? తీసేస్తే 25. వాట్ ఈస్ ద వాల్యూ అని చెప్పేసానంటే ఎంతమ్మా? 25,000. అర్థమైందా? సో ఆ కింద నోట్ అంటే ఒక్కసారన్నా సరే చదువుతారేమో అని చెప్పేసి చూసానమ్మా, ఎవరు చదవాలా. సో చేయమన్నాక కంగారు పడకూడదు, కొంచెం ఆగి ఆలోచించి అక్కడ ఏమన్నా ఉంటే చదివి స్టార్ట్ చేయాలి. అంతేగాని 15th సెప్టెంబర్ అనగానే చాలు. సెప్టెంబర్ లో 30 రోజులు ఉంటాయి. 30 రోజులు అంటే 15 నుంచి 30 వరకు 15, తర్వాత డిసెంబర్, సరే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, మధ్యలో ఇంకోటి ఒక రోజు లీప్ ఇయర్ ఏమో చెక్ చేయరా అని చెప్పేసి పక్కనోడు అన్నాం. ఓకే, ఆ డే పెంచాలా తగ్గించాలని అదో డిస్కషన్. అర్థమైందమ్మా? సో ఇవన్నీ అవసరం లేదమ్మా, ముందు అక్కడ చెప్పింది చూడండి. ఓకే, ఆ టేబుల్ వరకు చెప్తే ఆ టేబుల్ వరకే చూసారు. కింద లైన్ ఒకటి క్లియర్ గా చెప్పాడు, కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ యూసేజ్ మాత్రమే చూడండి అని చెప్పేసి అని. సార్ ఇక్కడ మరి సెప్టెంబర్ 2021 నుంచి 15th సెప్టెంబర్ 2021 నుంచి ఇప్పటి వరకు ఉన్న పీరియడ్ ని ఏం చేయాలి? సింపుల్ గా ఇగ్నోర్ చేయాలి. అర్థమైందా? సింపుల్ గా ఇగ్నోర్ చేయాలి. మీకు బాగా వచ్చింది అదే కదా, మీకు బాగా వచ్చా కదా ఇగ్నోర్ చేయడం. సో అలా ఇగ్నోర్ చేయాలన్నమాట. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ యూసేజ్ అంటే? కొన్న పీరియడ్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని కంప్లీటెడ్ ఇయర్స్ ఉన్నాయి అని చెప్పేసి చూడాలి. డేట్ ఆఫ్ పర్చేజ్ అనేది విల్ ప్లే వెరీ కీ రోల్, ఎందుకంటే అక్కడ నుంచే నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ యూసేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తా ఉంటాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఇది తీసుకెళ్లి అకౌంట్స్ లో అప్లై చేస్తారా? అకౌంట్స్ లో అప్లై చేస్తారా? కంపెనీస్ యాక్ట్ లో కంపెనీ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అప్లై చేస్తారా? కంపెనీస్ యాక్ట్ లో డిప్రిసియేషన్ వేరుగా ఉంటది కదమ్మా, అవునా కదా? సో అక్కడ తీసుకెళ్లి అప్లై చేస్తారా? పోనీ PGBP అనే హెడ్ లో మనకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుందమ్మా, అక్కడ తీసుకెళ్లి అప్లై చేస్తారా? ఎక్కడ అప్లై చేయకండి, ఇక్కడ తప్ప ఇంకెక్కడ అప్లై చేయండి. ఇంకెక్కడ అప్లై చేయకూడదు. అర్థమైందా? Is it clear or not? Special calculation for the purpose of perquisite. అర్థమైందా? వెరీ గుడ్.
సార్ ఇందాక ఫర్నిచర్ అంటే రెంట్ ఫ్రీ అకామిడేషన్ లో మనం మాట్లాడుకునేటప్పుడు ఫర్నిచర్ లో ఏం కలిపేశారమ్మా? ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అన్ని కూడా కలిపేశారు కదా. అలాగా కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నప్పుడు అప్పుడు కూడా ఫ్రిడ్జ్, తర్వాత వాక్యూమ్ క్లీనర్, తర్వాత ఏమంటారు మైక్రో ఓవెన్, ఇవన్నీ కూడా కలిపేస్తారా? అవన్నీ కలపకూడదు. అర్థమవుతుందా? దానికోసం ఒక సర్క్యులర్ ఇచ్చాడంట. CBDT White Circular 12/2001 has clarified electronic gadgets for this purpose means data storage and handling devices like computer, digital diaries and printers. Printers kuda indulo vastayi. They do not include household appliances like washing machines, micro ovens, mixers, hot plates, ovens, etc. ఇవన్నీ కూడా రావు అని చెప్పేసి అంటున్నాడు. ఎందులోకి రావు? ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లోకి రావు అని చెప్పాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇచ్చిన వాటిల్లో ఫర్నిచర్ అంటే అక్కడ ఏం యూజ్ చేయాలి, ఇక్కడ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే ఇక్కడ ఏం యూజ్ చేయాలి అనేది ఒక క్లారిటీ అనేది మన బ్రెయిన్ కు ఉండాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. And the last, other benefit or amenity. The value of any other benefit or amenity, service, right, privilege provided by employer shall be determined on the basis of cost to the employer. Sir, ఇంకి ఏదైనా బెనిఫిట్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాల్యుయేషన్ రూల్స్ చెప్పాం. ఇది కాకుండా ఏదైనా బెనిఫిట్ కానీ ఏదైనా ఎమ్యూనిటీ కానీ ఎంప్లాయర్ కనుక ప్రొవైడ్ చేస్తున్నట్లయితే దాన్ని ఏ వాల్యూ కింద తీసుకోమంటున్నాడమ్మా? అక్కడ వాల్యుయేషన్ ఎలా తీసుకోమంటున్నాడు? కాస్ట్ టు ద ఎంప్లాయర్ ఎంతైతే అవుతుందో దాన్ని బెనిఫిట్ కింద యాడ్ చేసేయండి అంటున్నాడు. ఎంప్లాయర్ కి కాస్ట్ అంటే ఎంప్లాయీకి ఏమవుతుంది? బెనిఫిటేగా, అంతేగా. సో కాబట్టి ఎంప్లాయర్ కి కాస్ట్ అనేది ఎంప్లాయీకి బెనిఫిట్ కాబట్టి ఆ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని ఇక్కడ యాడ్ చేసేయండి అని చెప్పేసి అని చెప్తున్నాడు. అండర్ అన్ ఆర్మ్స్ లెంత్ ట్రాన్సాక్షన్. ఆర్మ్స్ లెంత్ ట్రాన్సాక్షన్ అంటే వాట్ ఈస్ ఆర్మ్స్ లెంత్ ట్రాన్సాక్షన్? A transaction took place between unrelated parties. ఎవరంటమ్మా? అన్రిలేటెడ్ పార్టీస్ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ ని మనం ఏమంటాం? ఆర్మ్స్ లెంత్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, రైట్. సో ఆర్మ్స్ లెంత్ ట్రాన్సాక్షన్ కి ఏదైతే జరుగుతుందో ఆ వాల్యూ అనేది తీసుకోమంటున్నాడు. బీయింగ్ ద మార్కెట్ వాల్యూ యాజ్ రెడ్యూస్డ్ బై ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఇఫ్ ఎనీ. సో ఓకే, కాస్ట్ టు ద ఎంప్లాయర్ అండర్ ఆర్మ్స్ లెంత్ ట్రాన్సాక్షన్ బీయింగ్ మార్కెట్ వాల్యూ as reduced by the employees contribution. Employee contribution అయినా ఉంటే కనుక తగ్గించేసి మిగిలిన వాల్యూ ట్యాక్స్ చేయమంటున్నారు. However, there will be no taxable perquisite in respect of expenses incurred on telephones including mobile phone actually incurred on behalf of the employee by the employer. మొబైల్ ఫోన్స్ కి సంబంధించిన ఏదైనా సరే ఎక్స్పెండిచర్ ఉంటే కనుక టెలిఫోన్ ఆర్ మొబైల్ ఫోన్స్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఉంటే కనుక దాన్ని ఏం చేయొద్దు అంటున్నాడమ్మా? perquisites లోకి ట్యాక్స్ చేయొద్దని అంటున్నాడు. అదర్ వర్డ్స్, if an employer pays or reimburses a telephone bills or mobile phone charges employees, there will be no taxable perquisite. సో ఇవి taxable perquisite లో తీసుకోవద్దు అని చెప్పేసి అని అంటున్నాడు. కాబట్టి ఇది ఒక్కటి స్టార్ మార్క్ వేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది స్పెషల్ పాయింట్. సో ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయినాయి అమ్మా? పర్క్విజిట్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఓకే, రైట్. ఇంకా చిన్న ఆస్పెక్ట్స్ ఉన్నాయి. చిన్న ఆస్పెక్ట్స్ చూసే ముందు మనం ఇంకా ఏం చూడాలి? కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదమ్మా, ఆ ప్రాబ్లమ్స్ అనేవి చేయండి అమ్మా. అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవి చేయండి. సో మనం పర్క్విజిట్స్ లో టోటల్ గా 8 క్లాసెస్ చూసామమ్మా. అందులో 17-1 గురించి చెప్పుకున్నాం, 17-2 గురించి చెప్పుకున్నాం, 17-3 గురించి చెప్పుకున్నాం, 17-4 గురించి చెప్పుకున్నాం. 17-5 ఏంటంటే ఎష్యూరెన్స్ ఆన్ ది లైఫ్ ఆఫ్ ది ఎంప్లాయీ అని చెప్పేసి అనుకున్నాం. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైనా పే చేసినట్లయితే అక్కడ ఎంప్లాయీ పేరు మీద లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం మీద పే చేస్తే అమ్మా, ప్రీమియం పే చేసాం అనుకోమ్మా, అక్కడ ఎవరికి వెళ్తుందమ్మా అది బెనిఫిట్ అనేది చూడాలి. ఎంప్లాయీ పేరు మీద పాలసీ తీసుకుని దాని నుంచి వచ్చే ప్రొసీడ్స్ ఎంప్లాయర్ తీసుకుంటున్నాడు అనుకోమ్మా, దాని కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అంటారు. అర్థమవుతుందా? అలా కాకుండా ఎంప్లాయీకి బెనిఫిట్ ఇచ్చేస్తున్నాడు అనుకోమ్మా, దాన్ని ఏమంటాడంటే ఇక్కడ పర్క్విజిట్స్ వాల్యూ అంటాడు. అలా పే చేసిన ప్రీమియం వాల్యూని
మనం ఏం చేస్తామమ్మా పర్క్విజిట్స్ కింద ట్యాక్స్ చేస్తాం. అర్థమైందా? అది 17 to 5. నెక్స్ట్ 17 to 6 అంటమ్మా. 17 to 6 ఏంటంటే చెప్తున్నాడు వాల్యుయేషన్ ఆఫ్ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ అండ్ స్వెట్ ఈక్విటీ షేర్స్ అని చెప్పేసి అని అంటున్నాడు. జనరల్ గా ఎంప్లాయీస్ ని ఏం చేస్తారని ఏమంటారంటే కనుక, అంటే సో మంచి డిప్లొమాటిక్ ఎంప్లాయర్స్ ఎవరైనా ఉన్నారు అనుకోమ్మా, వాళ్ళు ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ ని ఎంప్లాయీస్ గా చూడము, వీఆర్ ట్రీట్ ఇట్ యాజ్ ఓనర్స్ గా ట్రీట్ చేస్తాము అని చెప్పేసి చెప్తారు. ఓకే, ఆన్ పార్ విత్ అస్, మాతో పాటుగా మనం ఎంప్లాయీస్ ని కూడా మేము ఏం చేస్తాం ఈక్వల్ గా చూస్తాము. అందుకోసమనే మీకు ఏం చేస్తాం షేర్స్ ఈసాప్ అంటారు, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ మీకు ఇస్తాము అని చెప్పేసి చెప్తారమ్మా. ఓకే, దాన్ని స్వెట్ ఈక్విటీ షేర్స్ అని కూడా పిలుస్తారు, రకరకాల పేర్లతో పిలుచుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తారు అని చెప్పేసి అంటే కనుక మార్కెట్ లో ఉండే షేర్ వాల్యూ కంటే తక్కువకి షేర్స్ అనేవి మీకు అలాట్ చేస్తారంటే ఎంప్లాయీస్ కి. అర్థమైందా? మార్కెట్ లో ఉండే షేర్ వాల్యూ కంటే తక్కువ వాల్యూకి మీకు షేర్స్ అనేవి అలాట్ చేస్తారు. ఆ తర్వాత ఈ టైం వరకు అమ్మకూడదు, ఈ టైం తర్వాత అమ్మాలి, లాక్ ఇన్ పీరియడ్స్ అనేవి పెట్టుకోవచ్చు, అది వేరే విషయం. ఓకే, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ లో ఉండే వాల్యూ కంటే తక్కువకి మీకు షేర్ అనేది వస్తుంది అనుకుంటే, ఇక్కడ కంపెనీలో కొనుక్కుని మార్కెట్ లో అమ్మేసుకుంటే ఆటోమేటిక్ గా మీకు ఏం మిగులుతుందమ్మా? ఆ డిఫరెన్స్ గెయిన్ అనేది మిగులుతుందా? ఇప్పుడు 100 రూపీస్ కి మీకు అలాట్ చేస్తున్నారమ్మా, మార్కెట్ లో 150 రూపాయలు ఉంది, ఇక్కడ 1000 షేర్లు ఇస్తానన్నాడు. 1000 షేర్లు ఇక్కడ 100 రూపాయలు కొనుక్కుని మార్కెట్ లో 150 రూపాయలు అమ్మేసుకున్నానంటే కనుక ఏమవుతుంది? ఆ బెనిఫిట్ వచ్చినట్టేనా కదా? ఎస్ ఆర్ నో? సో ఆ బెనిఫిట్ అనేది నాకు వచ్చినట్టే. సో అలాంటి షేర్స్ కనుక అలాట్ అయినాయి అంటే కనుక దాని మీద మీకు ఏమవుతుందంటే పర్క్విజిట్స్ కింద ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. పర్క్విజిట్స్ వాల్యూ కింద ట్యాక్సిబుల్ అవుతుందంట. ఓకే, రైట్ సార్. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటేనమ్మా వాల్యుయేషన్, హౌ టు వాల్యూ ద షేర్స్. అంతేనా? ఇప్పుడు మనకి ఎంత అమ్ముతున్నారో మనం ఎంత పే చేస్తున్నామో మనకి క్లారిటీగా తెలుసు, కానీ మార్కెట్ లో ఆ షేర్ కి ఆ వాల్యూ ఉందని ఎలా తెలుస్తుంది మనకి? మార్కెట్ లో ఆ షేర్ కి ఆ వాల్యూ ఉందని ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఒక మాట అనొచ్చు, సార్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతాయి కదా సార్ షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్ లో షేర్ ప్రైస్ ఉంటుంది కదా అని చెప్పేసి అని అనొచ్చు. అంతే కదా అంటారు? ఎస్ ఆర్ నో? సో స్టాక్ ఎక్స్చేంజ్ లో షేర్ ప్రైస్ ఒకేలా ఉంటుందా? మారిపోతూ ఉంటుందా? సో 10 రోజులకు ఒకసారి మారుతుందా? అంటే ఆ డే అంతా ఒకే వాల్యూ ఉంటుందా? కొన్ని అంటే ట్రాన్సాక్షన్ జరిగిన ప్రతిసారి సెకండరీ మార్కెట్ కదమ్మా అది. సో బిడ్ అంటే ఇక్కడ ఆస్క్ అంటే సారీ బిడ్ అండ్ ఇక్కడ మనం బిడ్ వేసిన కాల్ బై మనకి బై సెల్ ట్రాన్సాక్షన్స్ జరిగిన ప్రతిసారి ఏమైపోద్దమ్మా? మారిపోద్దా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ షేర్ వాల్యూ అనేది ఎలా తీసుకోవాలి? షేర్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నట్లయితే ఏ రోజున్న వాల్యూ తీసుకోవాలి, ఎప్పుడున్న షేర్ వాల్యూ అనేది మనం తీసుకోవాలి అనేది చూసుకోవాలి. ఒకవేళ మన మార్కెట్ లో మన షేర్స్ మార్కెట్ లో ట్రేడ్ అవ్వకపోతే, మన షేర్స్ మార్కెట్ లో ట్రేడ్ అవ్వకపోతే అలాంటివి కూడా ఉంటాయా? ఎస్, ట్రేడ్ అవ్వని కంపెనీ కంపల్సరీ మనకి స్టాక్ ట్రేడింగ్ లో ఉండాల్సిన షేర్స్ ఉంటాయా? లిస్టెడ్ అవ్వాల్సిన లిస్టెడ్ షేర్సే ఉంటాయా? లిస్టెడ్ కంపెనీసే ఉంటాయా? అన్లిస్టెడ్ కంపెనీస్ కూడా ఉంటాయి కదమ్మా. మరి అలాంటప్పుడు ఏ వాల్యూ తీసుకోవాలి మార్కెట్ వాల్యూ అంటే అనే దాని గురించి ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడంటమ్మా. ఒకసారి చూడండి. Value of taxable perquisite in case of sweat equity shares being equity shares in a company allotted to employees is equal to the fair market value of the shares as on the date on which option is exercised. అమ్మ మనకి ఎక్సర్సైజ్ పీరియడ్, వెస్టింగ్ పీరియడ్ అని 2 పీరియడ్స్ ఉంటాయమ్మా. వెస్టింగ్ పీరియడ్ లో కండిషన్ సాటిస్ఫై చేయాలి, ఎక్సర్సైజ్ పీరియడ్ లో మనం వెస్టింగ్ పీరియడ్ లో మనకి అలాట్ చేసిన షేర్స్ ని కొనుక్కోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి అంటే పర్చేజ్ అనేది చేసుకోవాలి. ఏ రోజైతే నువ్వు పర్చేజ్ చేస్తావో ఆ పర్చేజ్ చేసిన రోజున ఆప్షన్ ఇస్ ఎక్సర్సైజ్. ఏ రోజైతే నువ్వు ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసావో అంటే టు బై ద షేర్స్ అనే ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయడం అంటే ఏంటి? నిజంగా షేర్లు కొనుక్కోవడం. కొనుక్కున్న రోజు ఉన్న ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలంట. ఏ రోజున ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలమ్మా? The option is exercised as reduced by the amount actually paid or recovered from the each employee. అంటే ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ ని మైనస్ చేసి మిగిలిన దాన్ని ఏం చేయాలమ్మా? ట్యాక్స్ చేయాలి.
ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ అండ్ స్వెట్ ఈక్విటీ షేర్స్ షాల్ బి డిటర్మైన్డ్ యాజ్ ఫాలోస్. ఎలా డిటర్మైన్ చేయాలో మనకి చెప్తున్నాడంట. ఇఫ్ షేర్స్ ఆర్ లిస్టెడ్ ఆన్ ఏ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్, రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో షేర్స్ కనుక లిస్ట్ అయితే ఏం చేయాలన్నా, ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది షేర్ షాల్ బి యావరేజ్ ఆఫ్ ది ఓపెనింగ్ ప్రైస్ అండ్ క్లోజింగ్ ప్రైస్ ఆఫ్ ది షేర్ as on the date of such stock exchange. అంటే ఓపెనింగ్ ప్రైస్ క్లోజింగ్ ప్రైస్ డివైడెడ్ బై 2, యావరేజ్ ప్రైస్ అంటారు దాన్ని. మా యావరేజ్ ప్రైస్ అంటే ఏంటది, ఓపెనింగ్ ప్రైస్ ప్లస్ క్లోజింగ్ ప్రైస్ డివైడెడ్ బై 2 వేసి ఆ వాల్యూకి మనం ఫేర్ మార్కెట్ వాల్యూ కింద తీసుకోవాలంట. సార్ క్లోజింగ్ ప్రైస్ తీసుకోమంటున్నాడా, ఓపెనింగ్ ప్రైస్ తీసుకోమంటున్నాడా, యావరేజ్ ప్రైస్. నెక్స్ట్, షేర్స్ లిస్టెడ్ ఆన్ మోర్ దాన్ వన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్. మన ఎన్ని స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి అసలు? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఉంది. హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ కాకపోతే ఏం లేదు, రికగ్నిషన్ లేదు. అర్థమైందా? అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ కి రికగ్నిషన్ ఉంది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి రికగ్నిషన్ ఉంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి కూడా రికగ్నిషన్ ఉందమ్మా. సో మోర్ దాన్ వన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వచ్చు అసలు మనం. ఇప్పుడు రిలయన్స్ షేర్ ఉంది, రిలయన్స్ షేర్ ఓన్లీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుతుందా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా లిస్ట్ అవుతుంది కదా. అలా 2 చోట్ల లిస్ట్ అవ్వచ్చా? ఎస్, లిస్ట్ అవ్వచ్చు అంట. అయితే అలా లిస్ట్ అయ్యి 2 చోట్ల ట్రేడ్ జరిగితే కనుక, అక్కడన్నా ఎక్కడన్నా సరే ఏం జరుగుతుంది, ట్రేడ్ జరుగుతుంటే కనుక అప్పుడు ఏం చేయాలంట, అప్పుడు ఏ ప్రైస్ తీసుకోవాలంట, ఫేర్ మార్కెట్ వాల్యూ షల్ బి ద యావరేజ్ ఆఫ్ ది ఓపెనింగ్ అండ్ ప్రైస్ అండ్ క్లోజింగ్ ప్రైస్ ఆఫ్ ది షేర్ ఆన్ దట్ date on the recognized stock exchange which records the highest volume of trading in the share. మా అక్కడ ఏం చూడాలంటే, అప్పుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో నా కంపెనీ ఉంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లోనే నా కంపెనీ ఉంది. అలాంటప్పుడు ఎక్కడ రెండిట్లో ఏ ప్రైస్ తీసుకోవాలమ్మా, ఏ ప్రైస్ తీసుకోవాలి? అక్కడ 2 వాటిల్లో కూడా ఎక్కడ ఎక్కువ షేర్ ట్రేడింగ్ జరిగిందో చూడాలంట. 2 చోట్ల కూడా ఎక్కడ ఎక్కువ షేర్ ట్రేడింగ్ వాల్యూమ్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ట్రేడెడ్, వాల్యూ కాదు, నెంబర్ ఆఫ్ షేర్స్. ఒక బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో 30,000 ట్రాన్సాక్షన్, 30,000 షేర్స్ కి ట్రాన్సాక్షన్ జరిగిందంట, పర్చేజ్ సేల్ ఏదైనా. అదే వాల్యూమ్ ఆఫ్ సేల్స్ పర్చేజ్ చూస్తే కనుక అక్కడ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో 40,000 జరిగిందంట. అలాంటప్పుడు ఏది చూస్తా ఉంటామా, ఎక్కడ 40,000 ఎక్కడ జరిగింది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో 30,000 షేర్స్ జరిగింది. అలాంటప్పుడు యావరేజ్ ప్రైస్ ఎక్కడ తీసుకుంటాం, నేషనల్ ఎన్ఎస్సికి సంబంధించిన ఏం తీసుకుంటాం, ఓపెనింగ్ ప్రైస్ ప్లస్ క్లోజింగ్ ప్రైస్ డివైడెడ్ బై 2, యావరేజ్. ఏ రోజున, ఆన్ ది డేట్ ఆఫ్ ఎక్సైజ్ ఆఫ్ ది ఆప్షన్. సార్ షేర్స్ ఆర్ నాట్ ట్రేడెడ్ ఆన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ఎక్సైజ్ ఆఫ్ ఆప్షన్. ఆ రోజున ట్రేడింగే జరగలేదు అనుకోమ్మా, మీకు ఆదివారం ఎక్సైజ్ ఆఫ్ ఆప్షన్ టైం ఇచ్చాడు, కానీ ఆ రోజున షేర్ మార్కెట్ ఉంటుందా? శనివారం ఆదివారం సెలవు కదమ్మా. సో ఇక్కడ మనకి ఓన్లీ ఆదివారం, ఇక్కడ ఆదివారమే మనకి ఆప్షన్స్, డేట్ ఆఫ్ ఎక్సైజ్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తే ఆ రోజున ట్రేడింగ్ లేకపోతే ఏం చేయాలంటమ్మా, ది క్లోజింగ్ ప్రైస్ ఆఫ్ ది షేర్ ఆన్ ది రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ on a date closest to the date of exercise of option and immediately preceding such date. అంటే ఇవాళ నేను ఎక్సైజ్ ఆఫ్ ఆప్షన్ చేశాను, కానీ ఇవాళ మార్కెట్ లో ట్రేడ్ జరగాల. అలాంటప్పుడు ఎప్పుడు చూడాలంట, క్లోజెస్ట్ టు ద డే కరెంట్ డేట్. క్లోజెస్ట్ టు ద కరెంట్ డేట్ అంటే ఏంటి, ఎస్టర్డే, అంతేనా? నిన్న అనేది ఈ రోజుకి చాలా దగ్గరగా ఉన్నది కదమ్మా, అంతేనా? సో క్లోజెస్ట్ టు ద డేట్ అనేది అన్నాడు. సో క్లోజెస్ట్ టు ద డేట్ అంటే టుడే ఈజ్ వెరీ క్లోజర్ టు ద ఎస్టర్డే. సో ఇప్పుడు ఎస్టర్డే కూడా అంటే నిన్న కూడా జరగలేదంట ట్రేడింగ్, అప్పుడు డే బిఫోర్ ఎస్టర్డే. ఓకే, అదే కదమ్మా నెక్స్ట్ క్లోజ్ అనేది, అవునా? సరే ఆ రోజు కూడా జరగలేదంట. రేపు తెల్ల తీసుకుంటాం, ఈ రోజు ట్రాన్సాక్షన్ జరిగిపోతే డేట్ ఆఫ్ ఎక్సైజ్ ఆఫ్ ఆప్షన్ జరిగితే మర్నాటిది కాదు, ముందుదే తీసుకోవాలి. అలా బ్యాక్ వెళ్తూ 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 నియరెస్ట్ టు ద డేట్ అనేది ఆ రోజున ట్రేడింగ్ జరిగితే కనుక ఆ రోజునున్న ప్రైస్ ఏ ప్రైస్ తీసుకోవాలంటే ఆ క్లోజింగ్ ప్రైస్, డైరెక్ట్ గా క్లోజింగ్ ప్రైస్. అన్లిస్టెడ్ షేర్స్ అనుకుంటే అసలు మన కంపెనీ షేర్స్ లిస్టెడ్ అవ్వలేదంట, అప్పుడు చాలా సింపుల్ అమ్మా, చాలా సింపుల్. ఏం చెప్తున్నారు చూడండి, ది ఫెయిర్ మార్కెట్ వాల్యూ షల్ బి such value of the share in the company as determined by the merchant banker
on the specified date. Merchant bankers అని ఉంటారమ్మా, valuation experts. ఏంట వాళ్ళు వాల్యుయేషన్ ఎక్స్పర్ట్స్. ఆ వాల్యుయేషన్ ఎక్స్పర్ట్స్ వాల్యూ ఎంత అయితే ఇచ్చారో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అయితే కనుక ఆ వాల్యూ తీసుకుని మనం ఏం చేయాలంట, సో ట్యాక్స్ చేయాలని చెప్పేసి అని చెప్తున్నారు. ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? రైట్. Valuation of specified security not being equity share in a company. Sir, మనం అమ్మింది ఈక్విటీ షేర్ కాదంట, మరి అప్పుడు the fair market value of any specified security not being a equity share in a company on the date on which option is exercised by employee shall be such value determined by merchant banker on the specified date. సార్ షేర్ కాకపోతే కనుక అప్పుడు ఏం చేయాలంటే ఇమ్మీడియట్ గా మర్చెంట్ బ్యాంకర్ ని ఇప్పుడు వచ్చే వాడు ఏ వాల్యూ ఇస్తాడో ఆ వాల్యూ తీసుకుని మనం ఏం తీసుకోవాలమ్మా, ఆ వాల్యూకి ఫెయిర్ మార్కెట్ వాల్యూ కింద తీసుకుని ఆ వాల్యూ నుంచి ఆల్రెడీ ఎంప్లాయీ దగ్గర ఎంత అయితే కలెక్ట్ చేస్తున్నారు అది మైనస్ చేసి మిగిలిందని ఏం చేస్తాం, ట్యాక్సిబుల్ చేస్తాం. నెక్స్ట్, ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు అప్రూవ్డ్ సూపరాన్యుయేషన్ ఫండ్, రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్, ఈ మూడింటికి కలిపి 7,50,000 కంటే ఎక్కువ కడితే కనుక మనం ఏమనుకున్నాం, ట్యాక్సిబుల్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదమ్మా. సో ఆ పాయింట్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు స్పెసిఫిక్ గా. Next, annual accretion to credit of a fund or a scheme stated in 4 అంటున్నాడమ్మా. ఓకే రైట్. సో దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఎనీ యాన్యువల్ అక్రిషన్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్, డివిడెండ్ ఆర్ ఎనీ అదర్ అమౌంట్ ఆఫ్ సిమిలర్ నేచర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ టు ద బ్యాలెన్స్ అట్ ది క్రెడిట్ ఆఫ్ ది రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఆర్ అప్రూవ్డ్ సూపరాన్యుయేషన్ ఫండ్. అక్కడ మనకి యాన్యువల్ అక్రిషన్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ అక్యూములేషన్. ఇంట్రెస్ట్ అక్యూములేషన్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని కూడా ఏం చేస్తాడంటమ్మా, ట్యాక్స్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. అర్థమైందా? సో ఇది 17(2)(7)(a). ఓకే, సో ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయినట్టమ్మా, పర్క్విజిట్స్ అనేవి కంప్లీట్ అయినట్టు. వీఆర్ లెఫ్ట్ విత్ వన్ టాపిక్ కాల్డ్ ఎగ్జంప్టెడ్ పర్క్విజిట్స్. పర్క్విజిట్స్ లో ఎగ్జంప్టెడ్ పర్క్విజిట్స్ అని కొన్ని ఉన్నాయంటమ్మా. ఆ ఎగ్జంప్టెడ్ పర్క్విజిట్స్ అనేది చూస్తే కనుక మనకి ఏం కంప్లీట్ అయిపోతుంది, మా పర్క్విజిట్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే కదా, ఇంకేమన్నా వదిలేసామా? సో ఇంకేమి వదలలేదు కాబట్టి మనకి ఏముంటుంది, ఏమైపోయింది, ఇది అయిపోతే ఏమైపోయినట్టమ్మా, శాలరీస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో శాలరీస్ లో సో ఫార్ మనం ఏం చూసాం, డెఫినేషన్ చూసాం. చార్జబిలిటీ సెక్షన్ ఎంత, చార్జబిలిటీ సెక్షన్ ప్రతి హెడ్ ఆఫ్ ఇన్కమ్ కి చార్జబిలిటీ సెక్షన్ ఒకటి ఉంటుందా? What is the chargeability section? 15. So range of sections, salaries అనే హెడ్ కి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయమ్మా సెక్షన్స్, సెక్షన్ 15 నుంచి 17 వరకు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అర్థమైందా? సో అందులో 15 ఏంటి, చార్జబిలిటీ సెక్షన్, 16 ఏంటి, డిడక్షన్, అంతేనా, 17 ఏంటి, శాలరీ డెఫినిషన్, పర్క్విజిట్స్, ప్రాఫిటబిలిటీ ఆఫ్ శాలరీ, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. అంతేనా? ఎస్, రైట్. సో ఇంకా వాట్ వీఆర్ లెఫ్ట్ విత్ అంటే ఎగ్జంప్టెడ్ పర్క్విజిట్స్. పర్క్విజిట్స్ లోకి రాని ఆస్పెక్ట్స్ ఏముంటాయో వాటి గురించి మాట్లాడుకుందాం. ఓకే రైట్. సో ఫస్ట్ చూడమ్మా, మెడికల్ ఫెసిలిటీ నాట్ టాక్సబుల్ పర్క్విజిట్ ప్రొవైజో టు సెక్షన్ 17(2). 17(2) కి ప్రొవైజో అంటమ్మా. ఇది స్టార్ మార్క్ వేసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మెడికల్ ఫెసిలిటీస్ కనుక ఎవరు ప్రొవైడ్ చేస్తే ఎంప్లాయర్. ఎవరికి ప్రొవైడ్ చేస్తే, ఓకే చూడమ్మా, ది వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ మెడికల్ ఫెసిలిటీ ప్రొవైడెడ్ ఆర్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ఎంప్లాయీ ఆర్ ఎనీ మెంబర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ బై ఎంప్లాయర్ is not treated as a perquisite under the proviso to 17(2) and therefore not taxable అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇక్కడ కింద కవర్ అయినవి కూడా ఎందులోకి రావంటమ్మా, టాక్సిబుల్ పర్క్విజిట్ లోకి రావు, టాక్సిబుల్ కావు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, ఏమేమి ఉన్నాయి చూడండి. మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ టు ద ఎంప్లాయీ
or any member of his family in any hospital maintained by the employer అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే ఎంప్లాయర్ మెయింటైన్ చేస్తున్న హాస్పిటల్లో ఎంప్లాయీ కానీ మెంబర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ కానీ ఎవరైనా సరే ఏం చేయారంట, మెడికల్ ఫెసిలిటీస్ తీసుకుంటే కనుక అప్పుడు. ఓకే, నెక్స్ట్ any sum paid by the employer in respect of any expenditure actually incurred by the employee on his medical treatment or treatment of any member of his family అనుకుంటే కనుక, అంటే ఏదైనా ఎక్స్పెండిచర్ ఇంకా అయ్యాడు అని చెప్పేసి అనుకుంటే కనుక in any hospital maintained by government, okay, local authority, in any hospital approved under central government health scheme or a similar scheme of any state government. తర్వాత any hospital approved by the chief commissioner or chief commissioner for the medical treatment of the prescribed diseases or ailments, provided employee attaches with his return of income certificate from the hospital specifying the disease or ailment for which medical treatment was required and received for the amount paid to the hospital అని చెప్పేసి అని అంటున్నాడు. సార్ ఒక్క ముక్క అర్థమైతే కష్టమే కదమ్మా, అర్థమైందా అర్థం కాలేదా? సో ఇక్కడ చాలా సింపుల్ గా ఏం చెప్తున్నాడంటేనమ్మా, ఎంప్లాయర్ గనక ఏమైనా ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే గనక అక్కడ ఏమంటున్నాడు, ఏ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వాలి అనేది పాయింట్. ఇక్కడ ఏబిసి అన్నాడు. ఫస్ట్ ఏలో గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి దాని మీద మీకు ఏమైనా అమౌంట్ పే చేసినట్లయితే ఎంప్లాయర్ ఎగ్జామ్. అమ్మా ఫస్ట్ పాయింట్ లో ఇప్పుడు సెకండ్ పాయింట్ లో ఏ చెప్పుకున్నాం, ఫస్ట్ పాయింట్ లో ఏం చెప్తున్నాడమ్మా, ఎంప్లాయర్ మెయింటైన్ చేసే హాస్పిటల్, ఎంప్లాయర్ హాస్పిటల్ ఉందంట, ఎంప్లాయర్ ఓన్ హాస్పిటల్. రెండేంటమ్మా ఇక్కడ అందులో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రొవైడ్ చేసిన తర్వాత ఇన్ హాస్పిటల్ అప్రూవ్డ్ బై చీఫ్ కమిషనర్. సో చీఫ్ కమిషనర్ అప్రూవ్ చేసిన హాస్పిటల్లో కనుక మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే అక్కడ ఏముండదంటమ్మా, పర్క్విజిట్ కింద తీసుకోరంట. అర్థం అవుతుందా? రైట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నాడమ్మా, ఎనీ అమౌంట్ ఆఫ్ ప్రీమియం పెయిడ్ ఇన్ రిలేషన్ టు గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ టేకెన్ బై ద ఎంప్లాయర్ ఫర్ హిస్ ఎంప్లాయీస్ ఆర్ రీయింబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ బై ద ఎంప్లాయీ ఆన్ హిస్ హెల్త్ అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ అని ఉంటుందమ్మా. గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ అంటే ఒక పర్టికులర్ ఎంప్లాయీ గురించి మనం తీసుకోం, మొత్తం ఉన్న ఎంప్లాయీస్ అందరిలో ఎవరికైనా ఏదైతే ఇమీడియట్ గా ఈ హెల్త్ కవరేజ్ రావాలని చెప్పేసి ఏం తీసుకుంటారమ్మా, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటారంట. అలా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే ఏమవుతుందమ్మా, ఎగ్జెంప్టెడ్, నాట్ టాక్సబుల్. అర్థమైందా? రైట్. సో ఈ తర్వాత చెప్పుకోవాలంటే ఇంకా కొంచెం చిన్న కాన్సెప్ట్ చెప్పాలమ్మా, అది నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం. ఇక్కడతో ఆపుదాం, ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్లాస్ లో ఈ పాయింట్స్ చూసేసి మనం ఏం చేద్దాం, సాలరీస్ ని కంప్లీట్ చేద్దాం.